ఏ కామ బికి ఎడమ వైపున నాలుగో స్థానంలో కూర్చున్నాడు. ఏ కామ బికి ఎడమ వైపున నాలుగో స్థానంలో కూర్చున్నాడు అంటే 8 మెంబర్స్ కదా, మనం 8 మెంబర్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఎవరికి అన్నాడు? బీకి కదా. సో బీని ఇక్కడ పెట్టినాం. బీకి ఎటువైపు అన్నాడు? ఎడమ వైపు అన్నాడు. సో బీ ఇక్కడ ఉంటే బీకి ఎడమ వైపు పెట్టితే దిస్ సైడ్ అవుతుంది. ఓకేనా? సో 1 2 3 4 1 2 3 4 ఇక్కడ ఎవరు ఉంటారు? ఏ ఉంటారు. ఓకేనా? ఎప్పుడైనా కానీ 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ ఇచ్చింది అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎప్పుడైనా 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ కుడివైపు కానీ ఎడమ వైపు కానీ ఇస్తే, ఇప్పుడు ఎడమ వైపు అన్నాడు కాబట్టి చూడండి ఎడమ వైపు ఇచ్చాం. మరి కుడివైపు చూసినా సేమ్ పొజిషన్ వస్తుంది. చూడండి కుడివైపు 1 2 3 4 ఇది కూడా ఏమవుతుంది? రైట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ ఇస్తే ఇట్ మీన్స్ ఏంటంటే వాళ్ళిద్దరిని ఆపోజిట్ ఇస్తే సరిపోతుంది. ఇలా వీళ్ళిద్దరిని ఆపోజిట్ అంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ రైట్ అయినా కానీ లెఫ్ట్ అయినా కానీ ఇట్ మీన్స్ ఏంటంటే ఆపోజిట్. డైరెక్ట్ ఆపోజిట్ వేసేయాలి, మనం ఆలోచించాల్సిన పని లేదు. 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోర్త్ పొజిషన్ ఇస్తే రైట్ లెఫ్ట్ ఆపోజిట్. ఇంకొకటి ఇదే పాయింట్ ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇలా చెప్పొచ్చు. ఏ మరియు బికి మధ్యలో, ఓకేనా, ఏ కామ బికి మధ్యలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. చూడండి ఇక్కడ ఏ, ఇక్కడ బి, 1 2 3 ముగ్గురు కూర్చున్నారు కదా. మీరు ఇట్లా ఆలోచించచ్చు, సరే ఇటు ముగ్గురు ఆరుగురు కదా అనొద్దు. లేదు, ఒకటే సైడ్ నుంచి చూడాలి. 1 2 3 అంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఏకి బికి మధ్యలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారన్న. 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఏకి బికి మధ్యలో ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారన్న. ఇట్ మీన్స్ ఏంటి? ఆపోజిటే. ఓకేనా? అంటే ఆపోజిట్ పొజిషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి? ఫోర్త్ పొజిషన్ లెఫ్ట్ ఆర్ రైట్ అడిగినప్పుడు వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ముగ్గురు వ్యక్తులు కూర్చున్నప్పుడు కూడా వస్తుంది. ఒకవేళ 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, 6 మెంబర్స్ అడిగినప్పుడు ఆపోజిట్ ఎప్పుడు వస్తుంది? థర్డ్ పొజిషన్ అంటే 8 మెంబర్స్ ఉన్నప్పుడు దానిలో సగం ఫోర్త్ పొజిషన్ అన్నారు కదా, సగం ఫోర్త్ పొజిషన్ కాబట్టి ఆపోజిట్ వస్తుంది. 6 మెంబర్స్ ఉన్నప్పుడు దానిలో సగం ఎంత? థర్డ్ పొజిషన్ రైట్ కానీ లెఫ్ట్ కానీ అడుగుతా ఇట్ మీన్స్ ఏంటి? ఆపోజిట్. ఓకేనా? ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారన్నా కూడా ఆపోజిట్ అవుతుంది. సో ఇలాంటి పాయింట్తో సిట్టింగ్ అరేంజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, నో ఇష్యూస్. దీనికి రిలేటెడ్గా కూడా మనం చాలా చేయొచ్చు. ఓకేనా? అంటే నేను ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నా అంటే చూడండి, ఆపోజిట్లో కూర్చోడానికి ఇన్ని పాయింట్స్ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య ముగ్గురు వ్యక్తులు ఉన్న ఆపోజిట్లో కూర్చోవచ్చు. ఫోర్త్ పొజిషన్ రైట్ ఆర్ లెఫ్ట్ వచ్చినా ఆపోజిట్లో కూర్చోబెట్టచ్చు.